మరోసారి ఈవీఎంలపై జగన్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తర్వాత ఈవీఎంలను తప్పుపడుతున్నారు జగన్. ఈ క్రమంలో మరి 2019లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగిన విషయం జగన్ మర్చిపోతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. పదే పదే ఈవీఎంలను వైసీపీ నేతలు ఎందుకు నిందిస్తున్నారు? ఓడినప్పుడే బ్యాలెట్ పేపర్లు గుర్తొస్తాయా? గెలిచినప్పుడు బ్యాలెట్ పేపర్లు గుర్తుకు రావా? తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈవీఎంలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుంది కొందరు రాజకీయ నాయకుల మాటలు చూస్తుంటే. ఎన్నికల్లో గెలిస్తే తమ మహిమ, గెలవకపోతే ఈవీఎంల మహిమ అన్నట్లు మాట్లాడుతున్నారు. తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మహావికాస్ అఘాడీ నేతలు తమ ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెట్టేశారు. దీంతో దేశంలో మరోసారి ఈవీఎంలపై చర్చ మొదలైంది. గతంలోనే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి, చర్చోపచర్చలు జరిగాయి. ఓడిన పార్టీ ఈవీఎంలను వద్దంటోంది, గెలిచిన పార్టీ ఈవీఎంలలో లోపాలు లేవంటోంది. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా మరోసారి ఈవీఎంలపై గొంతెత్తారు. ఈవీఎంల వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈవీఎం విషయంపై తన ఎక్స్ ఖాతాలో స్పందించారు జగన్. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నట్లు కనిపించాలన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉందని తెలియడమే కాదు, అది నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలలో పేపర్ బ్యాలెట్లే ఎన్నికల్లో వాడుతున్నారన్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదన్నారు. ఈవీఎంల బదులు బ్యాలెట్లను ఉపయోగించాలి. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికీ ఈవీఎంలను తప్పుపడుతున్నారు వైసీపీ శ్రేణులు. దీనిపై ఇప్పటికే జగన్ 2-3 సందర్భాల్లో స్పందించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో ఈవీఎంల పాత్ర కూడా ఉందనేది వైసీపీ నేతలు గట్టిగా భావిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి రోజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈవీఎంలపై అనుమానాలు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకతపై ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ స్పందిస్తూనే ఉన్నారు జగన్. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో 2019లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. రెండు 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో చతికిలబడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించగా వై నాట్ 175 అంటూ ఎన్నికల్లోకి వెళ్లిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీకి మెజారిటీ సీట్లు దక్కలేదు. దీంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పక్షాల మద్దతుతో అధికార పీఠం దక్కించుకుంది. అప్పటి నుంచి ఈవీఎంలపై విపక్షాల ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన 75 ఏళ్లు పూర్తయిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని, వాటి పనితీరుపై అనేక అనుమానాలున్నాయని ఈ సందర్భంగా అన్నారు.
మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఘోర ఓటమి తర్వాత మరోసారి ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని, ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించడానికి భారత్ జోడో తరహాలో దేశవ్యాప్తంగా యాత్ర చేయాలి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించడం గమనించదగ్గ పరిణామంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపించడానికి బిలియనీర్ అదానీ తన సంపదను పణంగా పెట్టారని, పేదలు, అణచివేతకు గురైన ప్రజల ఓట్లన్నీ వృధా అవబోతున్నాయి, అలాంటి వారంతా బ్యాలెట్ పేపర్ల కోసం డిమాండ్ చేయాల్సిన సమయం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బ్యాలెట్ పేపర్పై మళ్లీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు ట్యాంపరింగ్కు అవకాశం ఉండడమే దీనికి కారణం. బ్యాలెట్ పేపర్ను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరు. పేపర్ బ్యాలెట్లో ఖచ్చితత్వం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓడిపోయినప్పుడు బ్యాలెట్ ముద్దు అని, గెలిచినప్పుడు ఈవీఎం ముద్దు అని రాజకీయ పార్టీలు మాట్లాడడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. తమకి ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఫలితాలు వ్యతిరేకంగా వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారు పార్టీలు. జగన్ కూడా ఈ కోవలోకే వస్తాడని విశ్లేషకులు అంటున్నారు. 2019లో ఇలాంటి ఆరోపణలు జనసేన పార్టీ సైతం చేసింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. అప్పుడు గమ్మునున్న వైసీపీ ఇప్పుడు మాట్లాడడంపై సామాన్య జనం నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. అదే క్రమంలో ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ను తిరిగి తీసుకురావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు పాల్ పిటిషన్ను కొట్టివేసింది. దేశంలో బ్యాలెట్ పేపర్పై చర్చ జరుగుతున్న తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానం దీనికి సంబంధించిన పిల్ కొట్టివేయడం మరో కీలక పరిణామంగా చెబుతున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో బ్యాలెట్ పేపర్పై చర్చలు ఎలా ఉండబోతాయో.